నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో మనం నిన్న ఒక న్యూస్ చూసాము, లైక్ సోషల్ మీడియాలో కానీ నేషనల్ న్యూస్లో కానీ అన్ని న్యూసెస్లో లైక్ పూనం పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో 32 ఇయర్స్కే మృతి చెందారు అనేది చాలా వేవ్లా అయింది. అందరూ దాని గురించి డిస్కస్ చేయడం కానీ, సర్వైకల్ క్యాన్సర్ చాలామంది బాధపడ్డారు, ఇంత చిన్న వయసులో క్యాన్సరా అని చెప్పి. సో దాని మీద నేను కూడా నిన్న వీడియో చేయడం అయింది. సో ఈరోజు పొద్దున్న మనకు తెలిసిందంటే పూనం పాండే ఈజ్ అలైవ్. పూనం పాండే ఈజ్ అలైవ్. ఇదంతా కేవలం క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేసింది అని. దీంట్లో 2 వర్గాలు ఉన్నాయి. కొంతమంది బాగా అఫెండ్ అయ్యారు, అంటే ఎంతైనా సరే అవేర్నెస్ కోసం ఇలాంటి స్టంట్లు వేస్తారా, క్యాన్సర్ ఉంది అని చెప్పి చనిపోయారని చెప్పి లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ మీద ఇలాంటి మెసేజెస్ చేయడం తప్పు అంటారా. వేరే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉన్నా పర్సనల్గా ఇప్పుడు ఇంత స్టంట్ చేస్తే కానీ మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన జనరల్గా జనాల దృష్టి మళ్లించడం చాలా తక్కువైంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది బేసిక్ చేయాల్సింది. అందరూ కంపల్సరీ మీరు నీళ్ళు ఎలా తాగుతారో, కాఫీ ఎలా తాగుతారో అలా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇది రోజు బ్రష్ చేసుకోవడం అంత బేసిక్ టాపిక్. కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు జనాలకి. బేసిక్ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ని మనమే ఇస్తున్నాం, చాలా మటుకు మన కంట్రీ నుంచే వస్తుంది. అండ్ ఇది ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. అండ్ ఇది సింపుల్ ప్రివెంటబుల్ డిసీజ్, అంటే మీకు ఆప్షన్ ఉంది దీన్ని రాకుండా ఆపేయడానికి. ఇవన్నీ అందరికీ తెలుసు, ఆప్షన్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. అయినా సరే ఇంట్రెస్ట్ లేదు. ఇలా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పూనం పాండే లాంటి వాళ్ళు చేసిన విధం ఏదైనా సరే ఇంటెన్షన్ అయితే ఫైనల్గా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ, అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో షీ హాజ్ సక్సీడెడ్. సో వాట్ ఎవర్ ఇస్ ద థింగ్, ఐ మీన్ సపోర్ట్ ఫర్ హర్ వాట్ ఎవర్ షీ హాజ్ డన్. బికాజ్ ఆ పరిస్థితి నేను చూస్తున్నాను. నాకు ఒక పేషెంట్ 4th స్టేజ్లో క్యాన్సర్కి వచ్చి అన్నీ ఉండి వాళ్ళు అలా చనిపోతుంటే చూసి నాకే బాధగా అనిపిస్తుంది. అలా చాలామందిని చూస్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళని ఒకళ్ళో ఇద్దరిలో ఈవిడ చేసిన దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అది ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు నాకు ఇర్రిలవెంట్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ వ్యాక్సినేటెడ్ అండ్ గెటింగ్ స్క్రీన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.